సార్ మీ కాఫీ. పెట్టు. గోపాల్, డ్రై క్లీనింగ్కి నా సూట్ని ఇచ్చావు కదా, ఏమైంది? సార్ అది డ్రై క్లీనర్స్ 9 గంటలంతా రెడీ చేసేస్తాడట. 9 అయిపోయింది. సరే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. గోపాల్, త్వరగా వచ్చాయి, ఓకేనా? సరే అయ్యా. ఇక్కడ ఎవరు లేరు, కానీ సీడీ వేసింది ఎవరు? అయ్యగారు, ఇదిగోండి, ఎవరో తలుపు ద్వారా ఈ సీడీని లోపల పడేశారు. సీడీనా? బయట ఎవరు కనిపించలేదా? లేదు సార్, బయట ఎవరు లేరు సార్. సరే, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. సరే అయ్యా. అరే, అరే ఏంటిది? ఇది ఇప్పుడే కదా నా డ్రాయింగ్ రూమ్లో తానే రికార్డింగ్. ఇదెలా జరిగింది? ఇక్కడే ఎక్కడో హిడెన్ కెమెరా ఉండుండాలి. ఎవరు ఈ పని చేస్తుంటారు? కెమెరా ఎక్కడుంది? ఎక్కడుంది కెమెరా? నేను ఆ కెమెరాని కనిపెడతాను. ఇప్పుడే కరెంటు పోవాలా? బ్రదర్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? బ్రదర్, ఇదేంటి మీకు పీసీఓలా కనిపిస్తుందా? పక్కనేవి పీసీఓ లేవు కదా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్లో కొంచెం దూరం వెళ్ళి రైట్ తీసుకో. బ్రదర్, నాకు అంత టైం కూడా లేదు. బ్రదర్, నాకు బట్టలు ఇస్తానికి లాండ్రీకి వెళ్ళాలి, లేకపోతే కొట్టు మూసేస్తాడు. మొబైల్ ఒకటి ఉంది, అది తెలుసా? ఇంకా అది కొనలేదా నువ్వు? అది నా దగ్గర ఉంది, కానీ బ్యాటరీ డౌన్గా ఉంది. ఎందుకు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? ఏం కాలనరా ఇది? ఒక మనిషి సహాయం చేయడు, చాలా కంగారంటే. ప్లీజ్ ఒకే ఒక ఫోన్ చేసుకుంటా. సరే, చేసి చావు, కానీ ఒక్క కాల్కి 10 రూపాయలు నువ్వు ఇవ్వాల్సిందే. ఒక కాల్కి 10 రూపాయలా? ఫోన్ కావాలంటే చేసుకో, లేదంటే బయటకు వెళ్ళిపో. లేదు 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 లేదు, నేను 10 రూపాయలు ఇస్తానులే. ఇదిగో ఇదిగో 10 రూపాయలే ఉంది నా దగ్గర. సరే, కానీ త్వరగా చేసి వెళ్ళు. బ్యాటరీ ఆఫ్ అయిపోయిందని చెప్పాం కదా, ఇప్పుడు మొబైల్ ఎలా బయటికి తీసేది? అంతేకాకుండా నా మొబైల్ నుంచి నేను కాల్ చేశానంటే నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అయిపోతుంది. హలో, ఆ పని అయిందా లేదా? ఏంటి? నా దగ్గర అస్సలు అంత టైం లేదు, కొంచెం త్వరగా కానివ్వు.
ఫోన్ పెట్టేస్తున్నాను. సరే సరే సరే. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎందుకు త్వరగా తాళం వేశావు? ఏంటయ్యా, నిద్రపోయావా? వస్తున్నా. ఏంటయ్యా ఇంత లోపలికి తాళం వేసావు? అరే చూడవయ్యా, కరెంటు పోయింది, అందుకే నేను తాళం వేస్తాను. చీకటి కదా, దొంగలొస్తే. పర్వాలేదే, చాలా తెలివైన వాడివే. నువ్వు పోలీసుల దగ్గర ఉండాల్సింది. అరే ఏం చెప్పమంటావయ్యా, అన్ని పనులు ట్రై చేశాను, చివరికి దొరికింది ఈ ఉద్యోగమే. సార్, సార్, అక్కడ డ్రాయర్లో క్యాండిల్ ఉండిందే, వెలిగించాలి కదా? ఏంటిదంతా? ఏంటి ఇల్లంతా ఇలా ఉందేంటి? సార్, సార్, మీరు ఎక్కడున్నారు? ఏదైనా మాట్లాడండి సార్. సార్, 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 లెగండి సార్. సార్, సార్, హలో మ్యామ్, మీ బెడ్రూమ్లో ఉన్న సెటప్ బాక్స్ రిపేర్ అని కాల్ వచ్చింది. అవును, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను తీసుకొస్తాను. ఓకే మ్యామ్. నుపూర్, ఒక్క నిమిషం. ఏమైంది? ఎవరు వచ్చారు? అది కేబుల్ వాళ్ళు వచ్చారు. సెటప్ బాక్స్ పనిచేయట్లేదు. అది నువ్వు నాతో చెప్పొచ్చు కదా. చాలా విషయాలు నీతో చెప్పకూడదు అనుకుంటున్నాను. ఇదేమీ పెద్ద విషయం కాదు నీతో చెప్పడానికి. ఒక్క నిమిషం. ఎన్నోసార్లు నేను నీకు చెప్పాను, నేను ఏ ప్రశ్న అడుగుతున్నానో దానికి మాత్రమే సమాధానం రావాలని చెప్పి. కానీ నేను చెప్పేది నీ బుర్రకి ఎక్కట్లేదు. నీకేమైంది అసలు? నేను నీతో చాలాసార్లు చెప్పాను నువ్వు నాతో ఏమి అడక్కు అని. అది నాకు నచ్చదు. నీకు ఈ చిన్న విషయం అర్థం కావట్లేదు. ఇంకా నా దగ్గర నుంచి నువ్వేమేమి దాస్తున్నావో? అలా చూస్తే చాలా విషయాలున్నాయి. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బుల్లెట్ తగలగానే ఇతను చనిపోయి ఉంటాడు. ఎందుకంటే బుల్లెట్ని కరెక్ట్గా గుండెల్లో దించాడు. ఈ బుల్లెట్ గాయాన్ని దాటి శరీరంలో ఇంకెక్కడా గాయాలు కనపట్లేదేంటి? ఇతనింటి పరిస్థితిని చూస్తుంటే ఇతనికి ఎవరితోనో గొడవ జరుగుంటుంది. ఆ తర్వాతే వాడు ఇతన్ని షూట్ చేసుంటాడు. సార్, సార్, ఇంటి తలుపులు కిటికీలు సేఫ్గానే ఉన్నాయి. లోపలికి వచ్చే అవకాశమే లేదు సార్. అయితే ఎవడో తెలిసిన వ్యక్తి పని చేసుంటాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? సార్, నేను సార్ సూట్ తీసుకొచ్చాను. డ్రై క్లీనర్స్ దగ్గరికి వెళ్ళాను. ఇదిగో రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది. డెలివరీ టైం కూడా వేస్తుంది చూడండి. ఇతన్ని వెతుక్కుంటూ ఎవరో వస్తారని తెలిసే ముందు తలుపు తెరిచుంచారు. ఈ హర్ష్ డూప్లికేట్ కీ వారి దగ్గర ఉంటుంటుంది. తాళం ఎవరికిచ్చావు? లేదు సార్, నేనెవరికి తాళం ఇవ్వలేదు సార్. నేనెందుకు సార్ ఇవ్వాలి? సార్, పూర్వి, సార్ ఇవి చూడండి, పేపర్ బ్యాండ్స్,
ఈ పేపర్ బ్యాన్స్ అన్ని బ్యాంక్ వాళ్ళే యూజ్ చేస్తారు బండిల్గా. అంటే ఇంట్లో చాలా క్యాష్ ఉందన్నమాట. ఇంట్లో ఏదైనా పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ ఉందా? ఉంది, చెక్ బుక్ ఉంది డ్రాయర్లో. రెండు రోజుల క్రితం అకౌంట్లోంచి 5 లక్షల రూపాయలు తీశాడు. కానీ ఇంట్లో అంత క్యాష్ లేదు సార్. ఈ గోపాల్ వాడిని అడుగుతాం. తాళం అయిపోయిందా? రా. డబ్బు ఎక్కడుంది? డబ్బా? ఏం డబ్బు? ఏమంటున్నారు మీరు? అది ఇప్పుడు తెలుస్తుంది. స్ట్రైట్గా నుంచో, చేతులు పైకెత్తు. సార్ నోరు మూసుకుని నుంచో. సార్ ఏమీ లేదు సార్. ఇదేమిటి? సార్ సార్ ఇది డైరీ సార్. 2 రోజుల క్రితం బ్యాంకులోంచి 5 లక్షల రూపాయల డబ్బు తీశాడు కదా, అది ఏది? నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. డబ్బు సంగతి ఏమో నాకు తెలియదు సార్. సరే, నిన్న ఎవరైనా వచ్చారా ఇతన్ని కలవడానికి? అవును సార్, అది రియా మేడం వచ్చారు సార్. అది సార్ బుక్ ఇవ్వడానికి వచ్చారు. రియానా? అవునయ్యా, ఆవిడ అప్పుడప్పుడు సార్ని చూస్తానికి వచ్చి వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు వస్తారా? రియా ఎక్కడున్నారు? బిల్డింగ్ నంబర్ 402 ఈ బిల్డింగ్లోనే సార్. నిఖిల్, విని చూసుకో. సార్ ఎవరండి మీరు? సిఐడి. మీరు రియా అమ్మగారా? సరే, లోపలికి రండి. ఏంటి విషయం చెప్పండి. ఈ బిల్డింగ్లో హర్ష అనే ఒకరు ఉన్నారు కదా, ఆయన ఎవరో చంపేశారు. ఆయన గురించి కొంచెం ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఈవిడెవరు? తను నా బ్రదర్ల భార్య, రియా ఒక పిన్ని. మీరు రియాని పిలుస్తారా? ఎక్కడుంది? ఏంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? రియాని పిలవండి. అది రియా కాలేజ్కి వెళ్ళింది. ఐసీ. సరే, మీరు తనకి కాల్ చేయండి, నేను వెంటనే మాట్లాడాలి. తను ఇప్పుడు ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసి ఉంటుంది. సరే, నంబర్ ఇవ్వండి. నంబర్ 110098000135. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సార్, క్లాస్ జరిగేటప్పుడు ఫోన్ స్విచ్డ్ ఆఫ్లోనే ఉంటుంది. పూర్వి, లోపల చెక్ చేయి. సార్, వీళ్ళు సిఐడి టీం. హర్ష యొక్క హత్య సంబంధించి విచారణ చేస్తున్నారు. రియాతో మాట్లాడాలంటే రియా కాలేజ్కి వెళ్ళింది. రియా కాలేజీకి వెళ్ళింది కదా. సరే, మీరెవరు? నేను రియా వాళ్ళ ఫాదర్ని. వీడు నా చిన్న తమ్ముడు, రియా బాబాయ్. వీడు నా చిన్న కొడుకు, రియా తమ్ముడు. మీరు రియాని కాలేజ్కి పంపించారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కానీ మీరు ఏం పని చేయడం లేదా? ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు? సరే, నువ్వు ఉద్యోగాన్ని వదిలేసావా? ఎందుకు కాలేజ్కి వెళ్ళడం లేదు? సార్, రియా సెకండ్ ఇయర్ చదువుతుందా ఏంటి? సార్, ఈ బ్యాగ్ కార్డు ఉంది. ఇది రియా బ్యాగే. కాలేజీకి వెళ్తే తను బ్యాగ్ని కార్డ్ని వదిలేసి వెళ్తుందా? ఇలా చూడండి,
నిజమేంటో చెప్పండి. మీ అందరినీ చూస్తేనే అర్థమవుతోంది రియా కనపడడం లేదని. ఎందుకు? అవును, నిన్న రాత్రి నుంచి రియా ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. తన గురించి ఏ వివరాలు తెలీదు. ఓ, హర్ష్ మర్డర్ జరిగిన తర్వాత తను మాయమైపోయింది. రియా హర్ష్ గర్ల్ ఫ్రెండ్ అన్న విషయం మీకు ముందే తెలిసింది. తనే హర్షుని చంపేసింది. అందుకే మీరెవరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. పని మొత్తం మానేసి రియాని వెతికేసి వస్తున్నారు, కానీ రియా దొరకలేదు. సరే పర్వాలేదు, రియాని మేం వెతికని పెడతాం. సార్ నిన్న రాత్రి రియా హర్ష్ ఇంటికి వెళ్ళుండొచ్చు. అక్కడే 5 లక్షలు చూసుండాలి. అంతే, కోరిక పుట్టినట్టుంది. అతన్ని చంపేసి డబ్బులు తీసుకుని పారిపోయి ఉండాలి. ఇదే జరిగి ఉంటుంది, ఎందుకంటే అక్కడికి ఇంకెవ్వరూ వచ్చినట్టు గుర్తులు లేవు. ఇంకా హర్ష్ ఇల్లు గందరగోళంగా ఉంది కదా, అది రియాకి హర్ష్కి మధ్య ఏదైనా గొడవ జరిగిందంటారా? కానీ ఇంత డబ్బులు తీసుకుని ఆ రియా ఎక్కడికి వెళ్ళి దాక్కుంది? సార్, రియా మొబైల్ మలాడ్ పక్కన ఒక మార్కెట్లో చూపిస్తుంది సార్. తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మల్లాడ్ మార్కెట్లోనా? సరే, అక్కడి నుండే తనని కనిపెడతాం. రియా చివరి మొబైల్ లొకేషన్ ఇక్కడే చూపించింది. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి చూడు. ఓకే సార్. శ్రేయ, ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియట్లేదు సార్. ఇక్కడ రియా గురించి ఏమీ ఎవరు చెప్పట్లేదు. సార్, ఈ వైపు రియాని ఎవరు చూడలేదంట. ఇదెలా జరుగుతుంది? సరే రండి, ఆ షాప్లో అడిగి చూద్దాం. సార్, రియా ఎందుకు ఇక్కడికి వచ్చి ఉండాలి? నిఖిల్, రియా ఇక్కడికి రావడం నిజం, కానీ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చిందో తెలుసుకోవాలి. సో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయాలి. చెప్పండి సార్, మీకేం కావాలి? మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? మేము సిఐడీస్. ఈ ఫోటో చూడండి. మీరు ఈ అమ్మాయిని చూసారా? అవును సార్, దీన్ని నేను చూసా. ఎక్కడ? నిన్న వస్తువులు కొనడానికి మా కొట్టుకొచ్చింది. సరే, తనతో ఇంకా ఎవరున్నారు? లేదు సార్, ఒంటరిగానే ఉంది. ఈ అమ్మాయి ఇంతకు ముందు ఈ కొట్టుకి ఏమైనా వచ్చిందా? లేదు సార్, నిన్న మొదటిసారి వచ్చింది. సరే, ఈ అమ్మాయి గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసా? ఆలోచించి చెప్పండి. అవును సార్, నిన్న వస్తువులు కొనుక్కుని వెళ్ళేటప్పుడు ఈ ఏరియా అబ్బాయి ఆ వెనకాలే పడ్డాడు. ఈ ఏరియా కుర్రాడు ఫాలో చేశాడా? అవును సార్, అతను నిన్న నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయి గురించి అడిగాను. వాడు నైస్గా మాట తిప్పేశాడు. ఎవరా కుర్రాడు? సార్, వాడు మిహిర్ ఫ్లాష్ నెట్ కేబుల్లో పనిచేస్తున్నాడు. ఫ్లాష్ నెట్టా? రియా హర్ష్ బిల్డింగ్ లో కూడా ఫ్లాష్ నెట్ కేబులే ఉంది కదా. ఓ, రియా మొబైల్ ఫోన్ సిగ్నల్ కూడా ఇక్కడికొచ్చే ఎండ్ అయింది. ఒకవేళ ఈ మెహరే రియాని... సరే, ఆ మెహర్ ఎక్కడుంటాడు? వెనకాలన్న గల్లీలో 602, రూమ్ నెంబర్ 602. థ్యాంక్ యూ. ఓకే సార్. బ్రదర్, చెప్పండి సార్. మెహర్ అనేవాడు ఎక్కడుంటాడు? లెఫ్ట్లో 3వ ఇల్లు. ఆ లెఫ్టా? థ్యాంక్ యూ. మెహర్, వచ్చేసావా? నువ్వా? ఏమైంది? మెహర్, నేను నువ్వనుకున్నాను, అందుకని నేను తలుపు తెరిచాను. ఓ, అంటే మీరిద్దరూ కలిసి హర్షుని చంపేశారు. వాడి దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు ఎత్తుకుపోయారు. ఎవరు మీరంతా? మీ అందరికి ఏం కావాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఎరా సిఐడిస్కే బిల్డప్ ఇస్తున్నావా? ఏం లోపలికి వెళ్ళ. చేస్తున్నారు? సార్ నిఖిల్, సార్ ఇల్లంతా సర్చ్ చేయి. ఇలా చూడండి సార్, హర్ష అత్తకి మాకు ఏ సంబంధం లేదు. వాడు మా ఇద్దరికి మంచి ఫ్రెండ్. అయితే మీరిద్దరెందుకు ఇక్కడ దాక్కున్నారా? మ్యామ్ అది నేను ఇంకా రియా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం మ్యామ్. అవును సార్, ఇంటి నుంచి చాలా దూరంగా వెళ్దాం అనుకున్నాం. అవును మ్యామ్. నువ్వు హర్ష్ గర్ల్ ఫ్రెండ్ అని మీ ఇంట్లో అందరూ చెప్తూ ఉన్నారా? అందుకే నువ్వు కనపడకున్నందువల్ల వాళ్ళ రిపోర్ట్ కూడా ఇంకా ఇవ్వలేదు. నువ్వు ఇక్కడ మెహర్తో పారిపోవాలని ప్లాన్ వేస్తూ ఉన్నావా? మ్యామ్ ఇంకేం చేయమంటారు? తన ఇంట్లో నన్ను అల్లుడుగా అంగీకరించట్లేదు. సార్ ఆ, ఇక్కడ నుంచి బ్యాగ్లో ఫ్లాష్ కంపెనీ యొక్క సెటప్ బాక్స్ తర్వాత డబ్బులు దొరికాయి సార్. అంటే ఇంతవరకు నువ్వు బాగా కట్టుకథలు చెప్పావు సార్ కదా? సార్ 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 నేను చెప్తాను సార్. సార్ అవి నుప్పురు మ్యామ్ డబ్బులు. ఆవిడ బ్యాగ్లో తెలియకుండా పెట్టారేమో. సెటప్ బాక్స్ పని కోసం నేను అక్కడికి వెళ్ళాను. నేనే రిపేర్ చేశాను సార్. సార్ మళ్ళీ ఇంకో కథ. ఇలా చూడు, నిజం చెప్పామంటే మిమ్మల్ని ఏమీ చేయము, అర్థమైందా? లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. రియా మీద ఒట్టేసి చెప్తున్నాను. తెలియకుండా ఈ డబ్బు నీ చేతికొచ్చుంటే నువ్వు ఈ డబ్బుని నిపూర్ మామ్కి తిరిగి ఇచ్చేసి ఉండాలి కదా? ఆ? సార్ అదేంటంటే సార్, యాక్చువల్లీ అది నుపుర్ మేడంకి తన హస్బెండ్కి ఏదో గొడవ జరిగినట్టుంది. నేను ఆవిడ్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అందువల్ల పియూ సార్ ఇంట్లో లేని టైంలో అప్పుడు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇద్దాం అనుకున్నాను. ఇది నిజం సార్. సరే, ఆ విషయం వదిలేయి. నేను రాత్రి 8:30 to 9 o'clock వరకు మీరు ఎక్కడున్నారు? సార్ అది సార్ మేము మూవీ చూడడానికి వెళ్ళాం అవును సార్. 7:30 షో కదా. అవును సార్. ఇంకో కొత్త కథ. మ్యామ్ కాదు మ్యామ్, నేను చెప్పేది నిజం. నా దగ్గర టికెట్ ఉంది, కావాలంటే చూపిస్తాను. ఇదిగో చూడండి సార్, టికెట్. సినిమా పేరు దొంగతనం. నాకు అసలు ఇదొక్కటే అర్థం కావట్లేదు, హర్షిని ఎవరు చంపారని. హర్షిని చంపినప్పుడు గోపాలు ఇంట్లో లేడు. తర్వాత రియా అండ్ మెహిర్ వీళ్ళిద్దరూ కూడా సినిమా చూస్తూ ఉన్నారు థియేటర్లో. మెహర్ ఇంట్లో 5 లక్షల రూపాయలు దొరికినాయి, కానీ వాడు ఏం చెప్తున్నాడంటే అది నుపూర్ డబ్బంట. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏమిటంటే హర్ష్ ఇంట్లో కూడా 5 లక్షల రూపాయలు మిస్ అయ్యాయి. సార్ మ్యాచ్ అవుతుంది. మెహర్ ఇంట్లో దొరికిన డబ్బులు, హర్ష్ బ్యాగ్లో మనకి దొరికిన డబ్బులు, వాటి సీరియల్ నెంబర్ మ్యాచ్ అయింది. తర్వాత ఏముంది దయ్యా, తర్వాత అంతా కూడా నుపూరే చెప్పాలి. హర్షకు సంబంధించిన ఈ 5 లక్షల రూపాయలు ఈ మెహిర్ దగ్గరికి ఎలా వెళ్ళాయని. ఈ 5 లక్షలు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ఇది మీకు ఎక్కడి నుంచి దొరికింది? ఎవరు? ఏమైంది? మేము సిఐడీస్. సిఐడి ఏమైంది సార్? ఈ 5 లక్షలు హర్షికి సొంతమైనది. హర్ష్ నిన్న హత్య చేయబడ్డారు. అంతేకాకుండా ఈ 5 లక్షలు మీ వైఫ్ దగ్గరే ఉంది. నుపూర్, నువ్వు హర్షని చంపేశావా? అది కూడా డబ్బు కోసం. చాలా రోజులుగా 5 లక్షల కోసం నన్ను వేధిస్తుంది సార్. ఎందుకింత డబ్బు అని అడిగాను, కానీ ఏం చెప్పలేదు. ఓ, అందుకని హర్షని చంపేసి 5 లక్షల రూపాయలు కొట్టేశావు. నేను హర్షిని హత్య చేయలేదు. నేను ఆ డబ్బును కూడా దొంగతనం చేయలేదు. తనే నాకిచ్చాడు. 5 లక్షలు ఇచ్చాడా? ఎందుకు? చెప్పు నుపూర్, హర్ష్ నీకెందుకు ఇంత డబ్బు ఇచ్చాడు? ఎటువంటి కారణమూ లేకుండా ఇంత డబ్బుని ఎవరికి ఊరికే ఇవ్వరు. హర్ష్కి మీకు ఏంటి సంబంధం? ఏడవడం వల్ల నువ్వు తప్పించుకోలేవు. అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు, హర్ష్కి నీకు ఏంటి సంబంధం? అతనే నా భర్త. ఏంటి? అదేంటంటే నేను హర్ష ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాం. వాడు బాగా డబ్బున్న వాళ్ళని వెతుకుతుంటాడు. ఇంకా నేను ముందు ఫ్రెండ్షిప్ చేస్తాను, ఇంకా నేను వాళ్ళని పెళ్లి కూడా చేసుకుంటాను. దొంగతనంగా డబ్బంతా లాక్కొని దాన్ని నేను హర్ష్కి ఇచ్చేస్తాను. హర్ష్ ఏమో తెలియట్లేదు, పోలీసులు మనం వెనకే ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పాను కదా, ఎవరికి ప్రాబ్లం రాదని. కానీ అతను నేరుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే చెయ్యడు. ఎందుకంటే తన దగ్గర కొట్టేసిన డబ్బులు మొత్తం బ్లాక్ మనీ.
పోలీసులకి ఏం చెప్తాడు? ఇంకేంటి, నేను ఎవరి భార్య అంటానో అతను ఇంకొకరి భార్య అంటాడు కదా. హర్ష్ ప్రజల్ని మోసం చేస్తూ డబ్బుని దొంగతనం చేస్తూ ఎన్ని రోజులు బ్రతకాలి? నేను నీ భార్యని, నీతో ఉండాలనుకుంటున్నాను. దీనికి మించి ఇదంతా నేను చేయలేను. సరే సరే, టెన్షన్ అవ్వకు. చూడు, నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. తెలుసా నీకు నేను నిన్ను ఎందుకు రమ్మన్నాను? ఎందుకు? మనం కొట్టేసిన డబ్బులు మొత్తం వేసి నేను ఒక అద్భుతమైన ఫ్లాట్ కొన్నాను. ఏంటి, నిజంగానా? ఓ గాడ్, అయితే నన్నెందుకు ఇక్కడికి పిలిచావు? అక్కడికి తీసుకెళ్ళిపో. బిల్డింగ్ పని పూర్తి అవ్వడానికి టైం పడుతుంది. ఇంకో విషయం, అక్కడ నువ్వు నాతో కాదు, ఇతనితోనే ఉండాలి. ఇతనెవరు? మన తర్వాత వేట. ఏంటి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ బిల్డింగ్లో అయితే ఫ్లాట్ బుక్ చేశానో అక్కడ ఉన్న వాళ్ళ గురించి నేను పూర్తిగా తెలుసుకునే వచ్చాను. ఈ పీయూష్ మనకి మంచి వేట. వాడి దగ్గర బోలు డబ్బులున్నాయి, కానీ వాడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. నీ అంతాన్ని చూపించి వాణ్ణి ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి. ఈ రోజు వరకు చేసినట్టుగానే మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గుంజేద్దాం. మంచి విషయం ఏంటంటే మనం ప్రతిరోజు కలవచ్చు. వద్దు హర్ష్, ఇదంతా చాలు. దీనికి మించి నేనేం చేయలేను. అన్నీ మనకు చేయి జారిపోయాయి. ఇంకా పోలీసుల దగ్గర చిక్కుకోలేదు. బాగా అర్థం చేసుకో, మన లక్ ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉండదు. హర్ష్, మనం వీటన్నిటినీ స్టాప్ చేద్దాం. నాకు టైర్డ్గా ఉంది. అరే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఫ్లాట్ కొన్నందువల్ల డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయాయి. చూడు, నేను నీకు మాట ఇస్తున్నాను. ఐ ప్రామిస్. పీయూషే మనకి ఆఖరి వేట. ఆ తర్వాత ఈ పనులన్నీ మానేద్దాం. ప్లీజ్, ఈ ఒక్కసారికి, అది కూడా నా కోసం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అలా అయితే నువ్వు డబ్బు కాసపడి నన్ను పెళ్లి చేసుకున్నావా? నీకు అతను ఎన్నో బత్తో తెలుసుకోవచ్చా? మూడవది. నన్ను క్షమించండి పీయూష్. స్టార్టింగ్లో మీ డబ్బుతో నేను హర్ష చాలా జాలీగా బ్రతికేవాళ్ళం. కానీ కొన్ని రోజుల్లో మీరు నన్ను అనుమానిస్తున్నారు. కానీ అదంతా నిజమే. అంటే మన ఇద్దరం భార్యాభర్తలుగా బ్రతకలేదు. మన పెళ్లి ఒక మోసం, నీ ప్రేమ ఒక ద్రోహం. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావే. నా జీవితం అంతం చేసేసావు. హర్ష్ ఎందుకని నీకు 5 లక్షలు ఇచ్చాడు? మెహర్కి ఇవ్వడానికి. మెహర్, మీరిద్దరే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు నుపూర్ని, హర్ష్ని. వాళ్ళు భార్యాభర్తలని మీ ఇద్దరికి ఎలా తెలిసింది? నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. నేను ఎప్పుడు హర్ష్ దగ్గర నుంచి బుక్స్ తీసుకెళ్తాను. అవి చదివి నేను తిరిగి ఇచ్చేస్తాను. ఒకరోజు వాడు బుక్లో నాకు హర్ష్ని ఇప్పుడు ఒక పెళ్లి ఫోటో దొరికింది. ప్రియా, మనం ఈ విధంగా ఎప్పుడు మీట్ అవ్వకూడదు. నీ వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే ఏమవుతుందో తెలుసు కదా నీకు. మెహర్, ఇక నేను ఎవరి గురించి బాధపడ్డాం. ఏమంటున్నావు? ఇలా చూడు, మన రిలేషన్ గురించి నువ్వెప్పుడు బాధపడుతూ ఉంటావు కదా. నన్నేం చేయమంటావు? మన ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాం. పెళ్ళి? నేను సంపాదించే డబ్బులు నా ఖర్చులకే సరిపోవడం లేదు. మరి నీకు తిండి పెట్టాలి కదా. మెహర్, మన డబ్బు సమస్య త్వరలోనే తీరిపోబోతుంది. అదెలా? ఒక్క నిమిషం. ఇది చూడు. ఎవరు వీళ్ళు? అరే ఏంటి నువ్వు? ఇతను నూపూర్, తిను హర్ష్. హర్ష్ బుక్లోనే నాకు ఈ ఫోటో దొరికింది. బుక్ చదవడానికి ఇచ్చాడు కదా. ఇది అర్థమైందా? బ్లాక్మెయిలింగా? ఈ ఫోటో వల్ల ఏం జరుగుతుంది? ఇందులో తాలిబొట్టు కూడా కనిపించట్లేదే. ఇది తీసుకెళ్లి హర్షికి చూపిస్తే చింపేసి మొహాన్ని కొడతాడు. అప్పుడు మనం ఏం చేద్దాం మెహర్? నాకు ఒకటి తెలుసు. మెహర్, ఈ విషయంలో ఇంకెవరో రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. మెల్లగా మాట్లాడు రియా. అతనితో మనం చేతులు కలపాల్సిందే. కానీ అతనికి నీ గురించి తెలియకూడదు. నువ్వు పని చేయి.
నువ్వు అదిగో ఆ కుర్చీలో కూర్చో. వాడి నిన్ను పట్టించుకోడు. మెహర్ సార్, మీరు నిజంగా అదరు కొడుతున్నారు. హర్ష సార్కి ఇంకా పెళ్ళవలేదని నేను అనుకున్నాను, కానీ లేదు సార్, ఆయనకి పెళ్ళయింది. అది కూడా నుప్పూర్ మేడంతో. అంటే నీకు ఆధారం దొరికిందా? నేను అలమారి తాళాన్ని దొంగలించి అందులో వెతికినప్పుడు ఇదిగో ఇది దొరికింది. నుప్పూర్ మేడం ఇంకా హర్ష సార్ యొక్క పెళ్లి ఆల్బమ్ దొరికింది. చాలా మంచి పని చేశావు. కానీ ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. చెప్పు. మర్చిపోయి కూడా నా పేరుని హర్ష సార్ ముందు నా గురించి అస్సలు చెప్పకూడదు. మనం మాట్లాడుకున్నట్టు ఆ 10% ఇచ్చేయండి. అందువలనే హర్ష్ మీ ఇద్దరికి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అప్పుడే కదా మీరిద్దరూ నోరు మూసుకొని ఉంటారు. ఎవరి దగ్గర ఇది మీరు చెప్పరు. నుపూర్ తర్వాత హర్ష్ హస్బెండ్ అండ్ వైఫ్, కరెక్టేనా? అవును సార్. సరే, ఎందుకు నీ హర్షిని మీట్ అవ్వడానికి నువ్వు వెళ్ళావు? కేవలం డబ్బుల కోసం. ఈ పని చేసినందుకు నీ వాళ్ళు ఏమనుకున్నారు? నువ్వు ఇంకా హర్షు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని. అవును. మీకు కొంచెం కూడా సిగ్గనేదే లేదు. ముందుగా గోపాల్ని లాక్కురా. ఒక సీడీ కాపీ తీయాలి. సీడీ ఉందా? ఇవ్వు. ఏంటి బాబు అంత తొందరా? నీకు సీడీ కాపీస్ మేము రెడీ చేసిస్తాం. ఎన్ని కాపీస్ కావాలన్నా అన్ని ఇస్తాం. టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రతి ఒక్కరి డ్రాయింగ్ రూములో కూడా సీసీటీవీ ఫిక్స్ చేశారు. నీకసలు అసహ్యంగా లేదా? నీకు కొంచెం కూడా సిగ్గులేదు? ఎటువంటి కేవలమైన పని చేసావు నువ్వు. ఇంత నీచమైన పని చేస్తే ఎవరికీ తెలియదు అనుకున్నావా? చెప్పరా. లేదు సార్, నేను అసలు ఏం చేయలేదు. నేను చదువులేని ఒక పెద్ద మూర్ఖుణ్ణి సార్. ఇదంతా ఎలా జరుగుతుందో నాకు తెలియదు సార్. అయితే ఆ సీడీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, అది ఎవరో తలుపు మూలంగా లోపల వేశారు. దయచేసి నమ్మండి సార్, నేను ఏమీ చేయలేదు సార్. నన్ను వదిలేయండి సార్. అలా అయితే నువ్వు దీన్ని చేయలేదు కదా? నేను చేయలేదు సార్. నిజమే కదరా చెప్తున్నావు? నిజమే చెప్తున్నాను సార్. ఇలా చూడు, నేను నిన్ను నమ్ముతున్నాను. అవును సార్. దయా సార్, కెమెరా ఫిక్స్ చేసేటట్టు కష్టమైన పనులు వీడు చేయలేడు. అది మాత్రమే కాదు, హర్ష్ హత్య జరిగేటప్పుడు వీడు లాండ్రీకి వెళ్ళాడు. అయినా గానీ ఒక విషయమే మనకు అర్థం కావట్లేదే. అన్ని ఫ్లాట్లోనూ అతను కెమెరా ఫిక్స్ చేసేటప్పుడు దాన్ని ఎవరో ఒకరు చూసుండాలి కదా. సార్, ఆ ఫ్లాట్స్లో అందరి డ్రాయింగ్ రూమ్స్లోనూ ఒకే రకం అద్దాలనే ఫిక్స్ చేశారు. నాకు తెలిసి ఆ కెమెరాస్ని మిర్రర్కి బ్యాక్ సైడే ఫిట్ చేసుంటారు. మరి ఎందుకని మనం వెయిట్ చేయాలి? అన్ని మిర్రర్లు పగలగొట్టండి, కెమెరా లాగండి. ఇది చూసారా? సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేసి పెట్టారు. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మిర్రర్ వెనకాల ఇటువంటి కెమెరా ఉన్న విషయం తెలీదు. అన్ని ఫ్లాట్ నుండి ఈ కెమెరా తీయండి. మై గాడ్, మా ఇంట్లో కెమెరా ఉన్నదే తెలియదు నాకు.
హలో సిఐడి దాచిపెట్టిన కెమెరాని పట్టుకున్నారు. రే నన్నెవరు అరెస్ట్ చేయగలరు? నేను వివరంగా చెప్పేశాను మెహర్ రియా ఇంకా అబద్ధం చెప్తున్నారని. అరే నాకెదురుగా వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు, అందువల్ల వాళ్ళు నన్ను వదిలేశారు. కానీ ఎవరికీ తెలియని విషయం నాకు తెలుసు. హర్షర్ని ఎవరు చంపారో అది నాకు బాగా తెలుసు. ఇప్పుడు మనం వాడిని ఇరికిద్దాం, వాడిని బెదిరించి వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజుదాం. అర్థమైందా? నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రా. మనం రూమ్ వేసి దీని గురించి బాగా ఆలోచిద్దాం, సరేనా? రా. ఎవరు ఎవరు నువ్వు? నువ్వేమనుకున్నావు? ప్రతి ఒక్క కెమెరా నేను పీకేసా. నేను కొన్ని ఫ్లాట్స్లో 2 కెమెరాలని ఫిక్స్ చేశా. ఈ ఫ్లాట్లోనూ 2 కెమెరాలు ఉన్నాయి. ఇలా చూడండి, నేను చెప్పేది కాస్త వినండి. నోర్మయ్, ఫోన్లో నీ ఫ్రెండ్తో మాట్లాడిన ప్రతిదీ నేను విన్నాను. హర్షని చంపింది నేనే అని నీకు తెలిసిపోయింది, అవును కదా? ఎందుకంటే నేను ఫ్లాట్ నుండి బయటకు వచ్చేది నువ్వు చూసేశావు. నువ్వు నన్ను గమనించావు కదా, అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు నీకు చావు దగ్గర పడింది, ఎందుకంటే నువ్వు ప్రాణాలతో ఉంటే ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తావు. లేదు లేదు, నన్ను చంపేయద్దు. నేను ఎవరికి ఏమి చెప్పను. నన్ను ప్లీజ్ వదిలే ప్లీజ్. వదిలేయాలా? నిన్ను వదిలేసేంత తప్పు నేను ఎన్నటికీ చేయను. ఏంట్రా బాగా ఇరుక్కున్నావా? నిన్ను బయటికి తీసుకురావడానికి మేము వేసిన ఐడియానే ఇదే. ఈ గోపాల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడలేదు, వాడితోనే వాడు మాట్లాడుకున్నాడు. నీ ఆట అయిపోయింది, చేతులు పైకెత్తావు. సార్, నన్ను షూట్ చేయకండి. లిఫ్ట్ కింద ఉంది, టైం పడుతుంది. మీరు కిందకెళ్ళి ఎతకండి. పైకి రా. కింద కింద కింద. దయ్యా ఈ ఫ్లోర్కే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఇది హాలోగా ఉంది. జాగ్రత్త. సూపర్. ఓ, ఇక్కడ నుండే బిల్డింగ్ మొత్తాన్ని మానిటర్ చేశాడు. సార్ 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 నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ నేను నిజంగా చెప్తున్నా, ఏ తప్పు చేయలా. వీడు నా చిన్న తమ్ముడు రియా బాబాయ్.
ఓ రియా యొక్క చిత్తు. సార్ నేను ఇప్పుడే ఈ చోటుకు వచ్చాను. అంటే టీవీ చూడ్డానికి వచ్చావు, కానీ ఎదుటివాడి ఇంట్లో కెమెరాను ఫిక్స్ చేసి అది చూడడం అనేది చాలా తప్పురా నాన్న. మాకప్పుడే తెలుసురా, నువ్వు హర్ష్ ఇంట్లో ఇంకో కెమెరాను ఫిక్స్ చేశావు. అందుకోసమే మేము నీకోసం ఈ వలని పన్నాం. ఇప్పుడు చెప్పు, ఎందుకు హర్షని చంపావు? నిన్న రాత్రి హర్షంత్కి వాడితో మాట్లాడడానికి వెళ్తే నిజమే, కానీ హర్షన్ నిపూర్ భార్యాభర్త నాకు తెలీదు. మాకొక విషయమే తెలిసింది, హర్షన్ రియా బాగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అరే ఏంటి అంకుల్, మీరు అనుకుంటున్నట్టేం కాదు. తను నేను చాలా మంచి ఫ్రెండ్స్, అంతే అంకుల్. మీకు అర్థమైంది. నోర్మోయ్, దుర్మార్గుడా, ఆడవాళ్ళని వలలో వేసుకుంటావా? అది నువ్వేనా? నువ్వు నుప్పూర్ని ఎరగా మార్చుకున్నావు కదా? తనిక్కడికి వచ్చి వెళ్తా నేను చూశానుగా. పైగా నువ్వు తనకి డబ్బులిచ్చావు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు చూసావా? అప్పుడు నువ్వెక్కడున్నావు? ఎక్కడ్రా ఉన్నావు? అదొచ్చి నేను అక్కడ. ఓ మై గాడ్, ఓ మై గాడ్. మరి ఆ సీడీని పంపించింది నువ్వేనా? మర్యాదగా చెప్పు, నువ్వేనా? నువ్వు నన్ను సీసీటీవీ ద్వారా చూసావన్నమాట. అయితే నన్నే కాదు, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ సీసీటీవీ ద్వారా చూసావన్నమాట. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నిన్ను నేను జైలుకి పంపిస్తాను, పోలీసులకి ఫోన్ చేస్తాను. ఇప్పుడే చేస్తాను, ఆగో. నువ్వైపోయావు. అంత ఈజీగా వెళ్ళి జైల్లో కూర్చోండి. నేను నా యొక్క పరువు గంగలో కలిసే లోపల నీ యొక్క కథని పూర్తిగా ముగించేస్తా. హర్షను నువ్వు హత్య చేశావు. అందరి ఇళ్లలోనూ దొంగతనంగానూ సీసీటీవీ కెమెరా పెట్టావు. వాళ్ళ పర్సనల్ జీవితాన్ని నువ్వు తొంగి చూడాలని అనుకున్నావు. వాళ్ళ మనసులు నువ్వు బాధ పెట్టావు. చట్టం నిన్ను క్షమించదు. అసలు నీకు కఠినమైన శిక్ష పడుతుంది.